ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 40+ క్రాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి, పాటించటం మంచిది అనుకునే మీ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. తిండి తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్ మానేయాలి, లేట్ నైట్ పార్టీసు అవి తగ్గించుకోవాలి, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజు ఇది పెట్టుకోవాలి. ఓకే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఒంటరిగా ఉండడానికి అలవాటు పడాలి, పిల్లల నుంచి సెపరేషన్కి ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఇన్ని ఉన్నాయి రమగారు. చాలా ఉన్నాయి. ఇంకా ఒకవేళ మీరు ఏదైనా కెరీర్లో ఉంటే నేను ఓల్డ్ అయ్యాను లాంటి భావాల్లోకి వెళ్ళకూడదు. ఓకే, అయితే ఓకే. ఓల్డ్ ఫీలింగ్స్లోకి వెళ్ళొద్దు. ఇవి ఓల్డ్ అవ్వటము, పెద్దవాళ్ళు అవ్వటము, 40 వచ్చేసరికి 40వ పడిలోకి వెళ్ళి వచ్చేసరికి కొంత జాగ్రత్త పాటిస్తే మీ పని చేసే క్షమత పెరుగుతుంది, మనం ఎక్కువ పని చేయగలుగుతాం. అంతేగా. ఇప్పుడు కెరీర్లు ఉద్యోగాలు వచ్చినాయి కదా జయ. కెరీర్లు, ఉద్యోగము, వ్యాపారము ఒకవేళ ఉంటే, మోడలింగ్ లాంటి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గానే ఉంటున్నారు చాలామంది. 40లో వచ్చినా కూడా మన వాళ్ళు ఇండియాలో కూడా. ఈ కాపాడుకుంటే మరింత ఎక్కువ పని చేయగలుగుతాం మనం. ఇప్పుడు అవి లేవు, ఆ వ్యవహారం లేదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంటిపటి నుండి పిల్ల మేకని చూస్తాం మనం. మనకు 40 వచ్చేసరికల్లా మన పిల్లలు మన నుంచి సెపరేట్ అవుతారు. నేను ఒంటరిగా ఉన్నాను అనే భావాల్లోకి వెళ్ళకూడదు. ఎంగేజ్ అవ్వాలి. మనకు ఏదైనా ఒక సొంత వ్యాపకం ఉంచుకోవాలి. సొంత డబ్బు, సొంత సంపాదన, సొంత సేవింగ్స్. నేను ఆడవాళ్ళని చెడగొడుతున్నానని భావించకండి, అలాంటి కామెంట్లు పెట్టకండి దయచేసి. దీన్ని ఇండిపెండెంట్గా ఉంటేనే ఈ కాలంలో కుదురుతుంది. వీటితో పాటు మీకు ఏదైనా సొంత వ్యాపకం క్రియేటివ్గా ఉంటే కనుక, ఏదైనా క్రియేటివిటీ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేసుకునేందుకు ఏదైనా ట్రై చేయటం, ముందు హ్యాపీగా ఉండటం, ఇది చాలా అవసరం. ఇప్పుడు ఎక్కడైనా ఇదివరకు 40s క్రాస్ అయితే పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు 40 క్రాస్ అయితే పెద్ద ఏం కాదమ్మా. ఇప్పుడు ఎప్పుడు అంటారు? ఇప్పుడు 50 దాటి 60 దాటితే, ఇప్పుడు నేను పెద్ద అంటే నువ్వు ఒప్పుకుంటావా? కాదు, అంటే 60 దాటాలి. 60 దాటాలిగా. ఏమో అప్పుడు సంగతి నాకు తెలియదు, ఇప్పుడైతే కాదు రమగారు. ఇప్పుడు నేను ఓల్డ్ కాదు. నేను ఓల్డ్ కాదని ఎంతమంది ఒప్పుకుంటారు? నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తారో చూడండి. నా వరకు నేను ఇప్పుడు ఒక ఏడాది 2 ఏళ్ళుగా నేను ఎక్సర్సైజ్ విగరస్గా ఎక్కువగా చేయటం, బాగా నడిచేయటం అవి తగ్గించుకున్నాను. ఏవో హెల్త్ ఇష్యూస్ రకరకాలు ఉన్నాయనుకో, కానీ నేను ఎంతమంది వచ్చినా వంట చేసేయగలను, ఎక్కడికైనా వెళ్తే 4 అడుగులు నడవగలను. ఆటే జంక్, సాధారణంగా జంకులు తిన్ను, అన్నీ కూడా తెలిసిందే. అవునండి, తక్కువ తింటాను. రాత్రిపూట ఫుడ్ తక్కువ, పూర్తిగా తక్కువ. మరి 1 గంట 2 దాకా పార్టీలు వ్యవహారాలు ఏదైనా పెళ్ళికి వెళ్తే ఏదో 11, 12 అవుతుంది, కానీ సాధారణంగా 11, 11 నిద్రపోతాను. నేను యాక్టివ్గానే ఉన్నానని నేను భావిస్తున్నాను. నాకంత మూమెంట్స్ స్లో అవ్వాల. అవును అవును, నాకు ఫాస్ట్ మూమెంట్సే ఉన్నాయి. నేను గబగబా పని చేసేయగలను. అమ్మో ఇదంతా నేను ఎక్కడ చేస్తాను లాంటి భావాలు లేవు నాకు. నా వల్ల కాదు, చేయలేను. ఏవో నొప్పులు కనపడుతున్నాయి అప్పుడప్పుడు, మెనపాజ్ వల్ల కనిపిస్తాయి కదా. ఉన్నా కూడా నేను పని చేయలేని పరిస్థితి అవి నాకు లేవు. ఇంకా నేను అనుకుంటాను లోపల ఉంది, ఇది హెల్దీగా ఉన్నాను నేను లోపల నుంచి. స్ట్రెస్లు వస్తాయి నాకు కూడా, నేను దాన్ని బీట్ చేస్తా. డిప్రెషన్స్ వస్తుంటాయి నాకు కూడా, చాలా డిప్రెస్డ్గా అయ్యాను. ఇదంతా ఏమిటి ఈ జీవితం అలా అనిపిస్తుంటుంది. దాన్ని లాగి పక్కన పారేస్తూ ఉంటా. ఏవేవో చేస్తా, ఏవో పనులు, అవసరమైనవి అక్కర్లేనివి, ఎవరి పనులైనా మీదేసుకుని కూడా చేస్తా, ఎక్స్ట్రాలు అంటించుకుని కూడా చేస్తూ ఉంటాను. వాటి వల్ల ఏంటంటే ఎంగేజ్ అవుతాను. చాలా ప్రధానమైంది ఎంగేజ్ అవుతాను. నేను ఎంత బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నా నాకు కూడా లోన్లీనెస్ వస్తుంది. నాకు పెద్ద గుంపు ఉన్నా కూడా, అవును, దాన్ని తొలగించుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇలా నిరంతర పోరాటం చేసే పద్ధతిలో ఉంటేనే మనం హాయిగా బతకగలుగుతాం. ఇది నేర్చుకోండి, నాకెవరు నేర్పలేదు. అలాగే ఇంకా లేకపోతే నేను కూరుకుపోతున్నానని తెలుస్తోంది. నువ్వు కూరుకుపోతున్నావు అని ఎవరైనా మీకు చెప్పాలా? నాకు అర్థం కాదు అసలు. అది ఎప్పుడు ఏదో బాధగా ఉంటుంది, ఏమిటో విసుగ్గా ఉంటుంది. నేను ఇందులోకి వెళ్ళిపోతున్నాను. నేను ఒక సినిక్గా మారిపోతున్నాను. అందరినీ విమర్శించటము, ఎవరి పట్ల సాటిస్ఫాక్షన్ లేకపోవటం, జీవితం పట్ల సాటిస్ఫాక్షన్ లేకపోవటం, మన పట్ల మనకి సాటిస్ఫాక్షన్ లేకపోవటం, సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవటం, మనని మనం శభాష్ అనుకోకపోవటం, ఇవన్నీ ట్రబుల్స్ 40 తర్వాత వస్తాయి. ఆ 40 దాకా మనం బిజీగా ఉంటాం ఎంతో కొంత. ఇక్కడి నుంచి మన లోన్లీనెస్, మనకి జనాలతో సెపరేషను,
ఆ శరీరం కొంత సహకరించకపోవటము, కాస్త బ్యూటీ వ్యవహారాలు కొద్దిగా మేకప్ పెరిగి బ్యూటీ తగ్గడము ఇవన్నీ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన మీద మనకి సాటిస్ఫాక్షన్ పోతుంది. అది పెంచుకోండి. ఓకే. ఎలా ఉన్నా సరే మనని మనం యాక్సెప్ట్ చేయకపోతే మననే మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎవడు చేస్తాడు మనని? అదే వాళ్ళు ఎవరో ఎందుకు చేయాలి? ముందు మనం చేయాలిగా. కరెక్ట్. మనని మనం శభాష్ అనుకోవాలి. వెరీ గుడ్, నేను బాగా చేశాను అనిపించాలంటే నువ్వు బాగా చెయ్యాలి ముందు. అది ఏమైనా చెయ్యాలి. ఇది చేయకపోతే కష్టమేనమ్మా. చేయకపోతే మనం బయటపడలేము వీటిలోంచి. ఎందుకంటే మనకి సమాజాలు చిన్నవి జయ. అవునండి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటే జయ లోపల ఎలా ఉంటుందంటే ఏదో నొప్పిగా ఉన్న ప్రాంతంలో మళ్ళీ కొడుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ మోచేతి మీద దెబ్బ ఉంది, అక్కడ మళ్ళీ దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది? అలా అనిపిస్తుంది నాకు ఈ మాట చెప్పటానికి. మనకి మన అమ్మా నాన్నలకి మనం ఒకళ్ళే ఇద్దరే పిల్లలుగా మనం కూడా ఉన్నాం. కొంతమంది నా ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారుగా. మీకు కజిన్స్ తక్కువ, అందరికీ ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు. మధ్యలో ఈ కరోనా దౌర్భాగ్యం వచ్చి కొన్ని పోయినాయి టికెట్లు, జనం తక్కువ. ఫ్రెండ్ సర్కిల్ మెయింటెనెన్స్ అందరి వల్ల కాదు, ఫ్రెండ్స్ తోటి కూడా తూతూ మేమే అనుకుంటూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్టెన్సీ పోయింది. ఎప్పుడైతే మనం పాండమిక్ చూసామో జయ, ఇతరులని భరించటం అనేదే పోయింది మన దగ్గర. ఇప్పుడు అలవాటు పడిపోయిందంట. ఇప్పుడు లోన్లీనెస్సే కాదు, అవతల వాళ్ళలో తప్పులు ఎంచడం మనం ఎక్కువగా చేస్తున్నాం. ఎంతసేపు తప్పులు ఎంచుతాం. అవును. అప్పుడు ఎవరుంటారు మనకి మనమైనా ఉండాలిగా. అంతేగా కదా. మనుషులు ఉంచుకోండి. 40 దాటాక ఫ్రెండ్షిప్ చేయండి. ఇది ఒకటి నేర్చుకోండి. మీకంటే చిన్నపిల్లల్ని చూసుకోండి, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, మనం వాళ్ళతో పాటు లాగేస్తాం. నాకు అలాగే ఉన్నాయి టికెట్లు, చిన్నవి చిన్న ఫ్రెండ్స్. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనం ఇంకొంచెం యంగ్గా అవుతాం. అవును అవును. మన ఏజ్ ఫ్రెండ్స్ మనకి ఎలాగ ఉంటారు? మన క్లాస్మేట్లు, కజిన్స్, క్లోజ్ కజిన్స్ ఉంటారు. వీళ్ళతో పాటు చుట్టుపక్కల ఇళ్లలోనో ఏ ఫేస్బుక్ ఫ్రెండ్సో యంగ్స్టర్స్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోద్దమ్మా. కొంచెం మోతాదుగా ఉండి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎవరితోటైనా కబుర్లు చెప్తూ ఉంటే అప్పుడు అన్నీ బాగుంటాయి. నేను ఎప్పుడో చూసాను జయ గుడ్డి సినిమా. గుడ్డి తెలుసా నీకు? ఎవరికి తెలీదా? అందరు చూడండి, నా ఫేవరెట్ సినిమా. తెలుగేనండి? కాదు, హిందీ సినిమా. జయబాదురి యాక్ట్ చేశారు అందులో. జయబాదురి అప్పటికి చాలా యంగ్, ఆవిడ మాకంటే చాలా సీనియర్ కదా, చిన్నపిల్ల. అందులో ఒక ప్రార్థనా గీతం ఉంటుంది. సబ్కో మన్కో శక్తి దేనా మన విజయ్ కరే, దూసరో కే జైసే పెహలే ఖుద్ కో జై కరే. ఇది ఆ పాట. అపని మన్కో శక్తి దేనా మన విజయ్ కరే, మన మనసు విజయం చేయాలి. ఈ పాట ఎంత బాగుంటుందో, నేను అసలు బాగా పాడలా, ఎంతో బాగుంటుంది. ఆ 2 వాక్యాలు నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. నాకు హిందీ వచ్చిన అర్థమయ్యే నాటికి చూసిన సినిమా అది. ఎవరినో జయ కాదు, ముందు నీకు జయకారం చేసుకో. నిన్ను నువ్వు శభాష్ అనుకునే లెవెల్లో నువ్వు ఉండు. అంతే. నువ్వు ఏడ్చినట్టుండి ఏదో ఒకటి చేసేసి శభాష్ అనుకోవద్దు. బాగా చేసి, బాగా ఉండి, మనిషిగా ఉండి, సరైన వ్యక్తిగా, మంచి తల్లిగా, మంచి సోదరిగా, మంచి భార్యగా, మంచి యజమానిగా, మంచి ఉద్యోగిగా ఉండడానికి ట్రై చేయి. నిన్ను నువ్వు గొప్ప చేసుకో, నిన్ను నువ్వు శభాష్ అనుకో, నిన్ను నువ్వు సంతోష పెట్టుకో. దీనికోసం ఇతరులను బాధ పెట్టకూడదు. అది డెవలప్ అయింది ఇప్పుడు. నువ్వు హ్యాపీ అవ్వాలంటే వాళ్ళు ఏదైనా అని నువ్వు హ్యాపీ కాదు, నువ్వు అచీవ్ చేసి హ్యాపీ ఫీల్ అవ్వు. గుడ్డి సినిమా వెతకండి అందరూ, ఈ పాట కోసం వెతకండి. అబ్బో భలేగా ఉంటుంది పాట, చాలా బాగుంటుంది. అసలు ఆ 2 వాక్యాలు చాలు, ఇంకేం వద్దు. మన పట్ల మనకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే దాన్ని పోగొట్టుకోండి. స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి ఏదైనా చేయండి, ఎనీథింగ్. మిమ్మల్ని గోతుల్లో పడేసే వాటిలోకి వెళ్ళొద్దు. సెల్ఫ్ ఎస్టీమ్ని కోల్పోకుండా, నీ కుటుంబ మర్యాద, పరువు, పద్ధతి పోకుండా, చెడకుండా, వాటిని పాడు చేసుకోకుండా, మరి మీరు ఎక్కడికో దిక్కండా పైన మనకు అందని ఎత్తులు ఎక్కడానికి ట్రై చేయండి. డెఫినెట్గా. ఇది 40 తర్వాత ప్రతి వాళ్ళు అసలు మనం ఏమిటి, ఎలా ఉన్నాం, ఏమిటి మన సంగతి ఏమిటి, ఈ పీరియడ్స్ ఏమిటి, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఏమిటి, ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, దానికోసం మనం ఎక్సర్సైజ్ చేయాలా, డాక్టర్ని చూడాలా, జిమ్కి వెళ్ళాలా, యోగా చేయాలా, ఏదైనా ప్రాణాయామం చేయాలా, ఏదైనా థెరపీ తీసుకోవాలా? ముందు మీరు ఆలోచించండి. మీకు చేత కాకపోతే మాలాంటి పెద్దక్కైన ఎవరైనా కనుక్కోండి. తప్పకుండా రమ్మగారు, అప్పుడు ముందుకెళ్ళండి, బాగుంటుంది. ఖచ్చితంగా. నమస్తే అండి. నమస్తే జయ.